హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను గుడ్లు మునక్కాయ పులుసు చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. గుడ్లు అయితే ముందుగా ఒక 5 గుడ్లు వరకు ఉడికించి ఉంచుకున్నాను. ఇలా పసుపు వేసుకొని ఫ్రై చేస్తే ఎగ్స్కి మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడైతే వీటిని తీసుకుంటున్నాను. ఎగ్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఈ ఆయిల్లోనే కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర అండి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అండి, ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను, కరివేపాకు. ఇవి కొద్దిగా వేగాక ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఈ పేస్ట్ అయితే వేస్తే చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే టమాటా పేస్ట్ వేసాను, అదైతే స్కిప్ అయిందండి. టమాటా పేస్ట్ వేసుకొని కొద్దిగా వేగాక ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. ధనియా జీరా పౌడర్ కూడా వేసానండి. ఇప్పుడు మసాలా పేస్ట్ అంతా బాగా వేగింది. ఇప్పుడు మునక్కాయలు వేసుకుందాము. మునక్కాయలు కూడా కొద్దిసేపు ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటాయండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుంటున్నాను. మునక్కాయలు అయితే వేగాయండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాము. సరిపడా వాటర్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు మునక్కాయలు 70% వరకు ఉడికాక ఎగ్స్ వేసుకుందాము. మునక్కాయలు అయితే ఉడికాయండి. ఇప్పుడు ఎగ్స్ వేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాము. ఎగ్స్ కూడా బాగా ఉడికాయండి. ఇప్పుడైతే కొంచెం కస్తూరి మెత్తి, కొంచెం గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. పులుసు అయితే రెడీ అయిందండి. ఈలోగైతే ఆ ఎగ్ కూడా మా అమ్మాయికి వేస్తున్నాను. ఇంకా మునక్కాయలు అయితే కొద్దిగా ఉడకాలి. ఎగ్స్ అయితే ఉడికిపోయండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.